మిత్రులారా, నమస్తే. సోంపాక మ్యూజియంకి సమర్పించు సాహితీ సంపంగలకు స్వాగతం. ఇందులో భాగంగా నేటి కథా సంపంగి తొలిముద్ద. రచయిత గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి గారు. వీరిని గురించిన చిరుపరిచయం ఒక 4 వాక్యాల్లో. ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా సేవలందించి రిటైర్ అయ్యారు. వీరు ఎడారి పాట, విహంగం అనే కవితా సంపుటాలను, యోధుడు కొండారెడ్డి అనే చారిత్రక నవలను, రేగడిసీమ కథలు అనే ఒక కథా సంపుటిని వెలువరించారు. కవి, కథకుడు, నవలా రచయిత, వ్యాసకర్త, రేడియో మరియు రంగస్థల నటులు, సాహిత్య, ఆధ్యాత్మిక ఉపన్యాసకులు అయిన గౌరెడ్డి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రస్తుతం మీరు వినబోయే కథ రాయలసీమ కథల సంకలనం నీళ్ళింకని నేలలో ప్రచురించబడి ప్రఖ్యాతిగాంచింది. మీకు ఈ కథను చదివి వినిపిస్తున్నది శ్రీమతి సౌంపాక సీత. నేను వెళ్ళేసరికి హెడ్ మాస్టర్ రూమ్లో హెచ్ఎం లక్ష్మీకాంతరెడ్డితో పాటు ఇంకొక అసిస్టెంట్ టీచర్, గ్రామ రైతు సంఘం ద్వారా నియమించబడిన మరొక మాస్టారు కూర్చొని ఉన్నారు. నేను బిఏ పూర్తి చేసి ఉద్యోగం లేనందుకు ఊళ్ళోనే ఉంటున్నాను. అప్పుడప్పుడు స్కూల్ వైపు వెళ్ళి వస్తుంటాను. చదువుకున్నందుకో లేక స్కూలుకు తరచుగా వెళుతున్నందుకో లక్ష్మీకాంతరెడ్డి గారు నన్ను ఆగస్టు 15కు, జనవరి 26వ తేదీకి పిలిచి అధ్యక్షునిగానో, చీఫ్ గెస్ట్‌గానో గౌరవించేవారు. ఈరోజు ప్రత్యేకంగా పిలిచారు. వెంటనే విషయంలోకి వస్తూ, బాబు స్కూల్లో 7వ తరగతి వరకు ఉన్నది. తగిన టీచర్లు లేరు. కనుక మీరు వీలు చూసుకుని రోజు 2 పీరియడ్‌లు తీసుకోగలరా? అని అడిగారు. నాకు నిజంగా చాలా సంతోషం వేసింది. నా మీద అంత గౌరవం ఉంచినందుకు. వెంటనే రేపటి నుండి వస్తాను సార్ అని చెప్పి వచ్చాను. రోజు బడికి వెళుతూ పాఠాలతో పాటు అప్పుడప్పుడు ఆటలు గూడా ఆడిస్తుండేవాడిని. ఒకరోజు పిల్లలను ఆటలాడిస్తుండగా ఒక పిల్లవాడు విసిరిన బంతి దూరంగా చేనులో ఉన్న పురాతన గుండంలో పడింది. విద్యార్థులు ఎవరూ అటువైపు వెళ్ళరు. ఆ గుండంలోకి వెళ్ళటానికి చాలా భయపడతారు. అప్పుడు నేనే పిల్లలను గుండం దగ్గరికి తీసుకుని వెళ్ళి బంతిని బయటకు తీయించాను. ఒక విద్యార్థి, సార్, ఈ గుండం ఇక్కడ ఎందుకు కట్టారు? ఇందులో ఉన్న రాతికి చెక్కిన ఈ శిల్పం ఏమిటి? అని చాలా కుతూహలంగా ప్రశ్నించాడు. ఆ పిల్లవాడు ఆ ప్రశ్న వేయగానే ఆ గుండం గురించి మా తండ్రి తాతల నుండి వింటున్న చరిత్ర జ్ఞాపకం వచ్చి, క్లాస్ రూమ్‌లోకి వెళదాం. అక్కడ చెప్తాను మీకు ఈ గుండం యొక్క వీరోచిత చరిత్ర, మన ఇటిక్యాలపాడు గ్రామానికి గల సంబంధం అని చెప్పి తరగతి గది వైపు బయలుదేరాం. విద్యార్థుల్లో కుతూహలం పెరుగుతుంటే మా తాత ద్వారా, మా తండ్రి విన్నది, మా తండ్రి ద్వారా మరియు గ్రామ పెద్ద మనుషుల ద్వారా నేను విన్నది మనసు పొరల్లోంచి బయటకు రాసాగింది. ప్రశాంతంగా నిద్రపోతున్న ఊరు కోడికూతల శబ్దంతో మెల్లగా కళ్ళు నిలుముకుంటూ కర్తవ్యం గుర్తుకు తెచ్చుకుంటుంది. రోజువారీ చేయాల్సిన కార్యక్రమాలను మననం చేసుకుంటుంది. కొందరు కర్తవ్యాలను పక్కన పెట్టి బద్ధకంగా కళ్ళు తెరవలేకపోతున్నారు. అసలే నిద్ర. అందులోనూ తెల్లవారుజామున. ఎద్దులకు నీళ్లు, మేత పెట్టుకుని, గడాలు కట్టుకుని తొందరగా పొలం పోవాలని కొందరు. ఇంకా తెల్లవారుజాము కాలేదు, జామకోళ్లు కూస్తున్నాయని ముసుగు దన్నేవారు కొందరు. ఎందుకంటే కొన్ని కోళ్లు ప్రతి జాముకు ఒకసారి కూస్తుంటాయి. అలా ఎవరికి వారు తమని తాము సమర్థించుకుంటూ ఉంటారు. నిశ్శబ్దంగా ఉన్న ఊరు, తల్లెలు, తప్పేలాలు, గంగాళాల శబ్దంతో ఒక విధమైన చప్పుళ్ళు. ఎద్దులను కొరకంతో రుద్దే శబ్దాలు, పెండకస్ కొట్టే శబ్దాలు. ఒక్క పల్లెలో తప్ప మరెక్కడా వినని అపురూప సంగీతం లాంటి స్వరాలు చెవులకు శ్రవణానందం కలిగిస్తుంటాయి. తొలికోడి కూయగానే తలారులు గ్రామ ఊరవాకిలి తెరుస్తారు. ఇటిక్యాలపాడు గ్రామానికి 4 వైపులా 4 ఎత్తైన బురుజులు నలుగురు యోధుల్లా రొమ్ము విరుచుకుని నిలబడినట్లు రక్షణగా ఉంటాయి. 4 వైపులా ఉన్న ఆ బురుజులను కలుపుతూ చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ నిర్మించబడింది. ఉత్తర దిశగా అందమైన ఊరవాకిలి ఉంది.
దీన్ని ప్రతిరోజు రాత్రి మూసివేసి మళ్ళీ తెల్లవారుజామున తెరుస్తుంటారు. రాత్రి ఎవరు ఊళ్ళోకి రావటానికి, పోవటానికి వీలుండదు. బందిపోటు దొంగలు గ్రామంపై పడి దోచుకోకుండా, అలాగే సైన్యం స్థావరంగా కూడా ఉపయోగించేవారు. అందుకని గట్టి బందోబస్తుగా కోటను నిర్మించారు. కొత్వాల్ రామిరెడ్డి యువకుడు. తండ్రి తదనంతరం గ్రామ కొత్వాల్ ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నాడు. అతని ఇంటి పక్కనే ఉన్న చింతగారి ఎల్లారెడ్డి కొడుకు సంజీవరెడ్డి తన మంచి మిత్రులు. గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా సంజీవరెడ్డి ముందుండేవాడు. తండ్రికి వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటాడు. రోజూ తెల్లవారుజామున పెండకసు కొట్టి పెండగంప నెత్తిన బెట్టుకుని వస్తూ రామిరెడ్డిని పలకరిస్తూ ఉంటాడు. రామిరెడ్డి నిన్నల్లా పనిచేసి అలసిపోయిన జీతగాళ్లను నిద్రలేపి, గాదుపాడు శుభ్రం చేయించి, గడాలు కట్టించి పంపించేసరికి తెల్లవారింది. ఊరు ముందర శివాలయంలో అభిషేకానికి నీళ్లు తేవటానికి మంగలి కాశన్న బృందం సునాయి, సన్నాయి స్తుతులతో ముందు నడుస్తుంటే, జంగం భీమేశ్వరయ్య వెనకగా బిందె తీసుకుని బావికి బిందె సేవకు వెళుతున్నాడు. ఊళ్ళో ఇంకా ఎవరైనా బద్ధకస్తులు నిద్ర లేవకుంటే ఈ సన్నాయి కీర్తనలకు మేల్కొంటూ ఉంటారు. సంజీవరెడ్డి కోసం ఎదురు చూస్తున్నాడు రామిరెడ్డి. కొంచెం ఆలస్యమైనా సంజీవరెడ్డి తప్పకుండా కలుస్తాడు. యాపర్ల సంతకు వెళ్ళినట్టున్నాడు. యాపర్ల గ్రామం కృష్ణానది అవతల ఒడ్డున ఉంది. గ్రామస్తులు 6 నెలలకో లేదా సంవత్సరానికో ఒకసారి యాపర్ల సంతకు వెళ్ళి సరుకులు అరిగిండ్లలో దాటించుకుని తెచ్చుకుంటారు. ఎండాకాలంలో ఏటిలో నీరు తీసి బండ్లదారి పడినప్పుడు మాత్రం బండ్ల కృష్ణను దాటించుకుని సరుకులు తెచ్చుకుంటుంటారు. సంజీవరెడ్డి నిన్న సంతకు పోయినట్లున్నాడు. అందుకే రావటానికి ఆలస్యమైందేమో అనుకుంటున్నాడు రామిరెడ్డి. అంతలోనే, "ఏం రామిరెడ్డన్నా, గడాలు చేనుకు పంపించావా?" అనుకుంటూ వచ్చాడు సంజీవరెడ్డి. ఇద్దరూ కాసేపు యాపర్ల సంత విషయాలు, ఏరు తగ్గి బండ్లబాట పడిన సంగతులు మాట్లాడుకుని ఊరు ముందర వడ్లదాది దగ్గరకు వెళ్ళారు. అక్కడ అప్పటికే చాలా సందడిగా ఉంది. రైతులు తమ గొర్రు గుంటికలను అమరించుకుంటున్నారు. ఇటిక్యాలపాడు ఊరే ఒక విచిత్రం. గ్రామస్తులు ఎంత సహనంగా ఉంటారో అంత సాహసవంతులు. ధైర్యము వారికి వెన్నతో పెట్టిన విద్య. ఇంత అలవడటానికి ఆ ఊరు నిర్మాణమే అసలు కారణం. ఆ ఊర్లో తాగటానికి మంచినీళ్లు లేవు. నీళ్లు లేని చోట ఎవరైనా ఊరు కడతారా? కట్టరు మరి. తాగటానికి నీళ్లు వేరే గ్రామం నుండి తెచ్చుకోవాలి. కమ్మరి, వడ్రంగి, కంసాలి ఇలా అందరూ ఒక్కొక్క ఇల్లే ఉండేది. కుండలు కూడా బయట ఊళ్ళోనే తెచ్చుకోవాలి. బ్రాహ్మణులు అసలే లేరు. అయినా ఆ ఊరిని నమ్ముకుని ధైర్యంగా పక్క గ్రామాలకు ఆదర్శంగా జీవిస్తున్నారు. ఊరు చుట్టూ బంగారం లాంటి నల్లరేగడి పొలాలు. 1, 2 వానలు తక్కువైనా పండిపోతాయి. నీటి కోసం ఒక బావిని తవ్వారు. ఎంత తవ్వినా నీటి జాడ లేదు. ఎక్కడో పాతాళంలో సన్నటి ఉప్పు నీటి ఊట. అదే నీటిని పశువులకు ఉపయోగిస్తుంటారు. ఒక పెద్ద కోనేటిని తవ్వారు. అందులో వర్షపు నీటిని కొంతకాలం నిల్వ ఉంచుకుని పంటలకు వాడుకుంటారు. బద్ధకస్తులు వేరే ఊరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోలేక ఆ కోనేటి నీళ్ళే తాగుతుంటారు. ఆ ఊరుకు నీళ్లు లేని ఇటిక్యాలపాడు అని పేరు. ఆ ఊరికి పిల్లనివ్వాలంటే ఎవ్వరూ ముందుకు రారు. పురుషులు ఎంత మొనగాళ్ళైనా పెళ్ళికి పిల్ల దొరకక అల్లాడుతుంటారు. వడ్లదారి దగ్గర చర్చ సాగుతోంది. ప్రతిరోజు వచ్చే దున్నపోతు వారం 10 రోజులుగా రావటం లేదు. 1, 2 సంవత్సరాలుగా ప్రతిరోజు దున్నపోతు ఎప్పుడో ఒకప్పుడు ఊరు ముందర పడుకునేది. అది పక్క గ్రామం వారు పెద్ద దేవర కోసం వదిలిన దున్నపోతు. స్వేచ్ఛగా తిరుగుతుంది. ఏ రైతు పొలంలోనైనా సరే మేసేస్తుంది. ఎవ్వరూ ఏమీ అనరు. కొంతమంది తమ పొలంలో మేయడం శుభంగా భావిస్తారు. మరి కొంతమంది పంట నాశనం అవుతున్నందుకు కుమిలిపోతుంటారు. దున్నపోతు విచ్చలవిడిగా మేసి కారు మలసిపోయింది.
తల వంచితే మెడ గజం వెడల్పు కనిపిస్తుంది. ఈ మధ్య దాని ముందు నడవటానికి కూడా జనం బాగా జడుసుకుంటున్నారు. ఆ దున్నపోతు గురించే ఈరోజు చర్చ. ఎవరో అంటున్నారు ఈరోజు, ఆ ఊరిలో పెద్ద దేవరని పోతును బలిస్తారు అని. మరి బలిస్తే వారం రోజుల నుండి ఎందుకు రావటం లేదని ఇంకొకరు అడుగుతున్నారు. దానికి ఒక పెద్ద మనిషి సమాధానం చెప్తున్నాడు. పోతును కొట్టే ముందు వారం రోజులు ముందుగానే దానిని ఒక చోట కట్టివేసి నీళ్లు, మేత వేయటం తగ్గిస్తూ దాన్ని బాగా నీరసింపజేస్తారు. అది బలహీనంగా తయారవుతుంది. బలిచ్చేటప్పుడు దాన్ని నలుగురు మనుషులు 4 కాళ్ళను పట్టి పైకెత్తి క్రిందకి పడగొడతారు. అప్పుడు ఐదో వాడు ఒక వేటుతో దాని తల నరికివేయాలి. అందుకే దాన్ని బలహీనం చేస్తారని చెప్తున్నాడు. పోతును నరికే ముందు గ్రామానికి భూతబలిని ఇస్తారు. ఒక వ్యక్తి ఒంటిపై ఒక వెంట్రుక కూడా లేకుండా దిగంబరంగా గ్రామం అంతా రాత్రి పరిగెడుతూ తిరుగుతాడు. అతని వెంట బలిపిల్లలను, చిన్న గొర్రెపిల్లలను పట్టుకొని ఇద్దరు పరిగెత్తుతుంటారు. అతను అప్పుడప్పుడు ఒక గొర్రెపిల్లను తీసుకుని నోటితో దాని గొంతు కొరికి పడేసిపోతుంటాడు. అతనికి ఎవ్వరూ ఎదురు రాకుండా ముందుగానే గ్రామమంతా తెలుపుతారు. అతన్ని భూతపిల్లిగాడంటారు. పోలీస్ పటేల్, మాలి పటేల్, పట్వారీలు, తలారులు, గ్రామస్తులందరూ ఊరు బయటకు వచ్చి ఒక ప్రదేశంలో పులిముద్ద ఎగరేస్తారు. కొన్ని దినుసులతో కూడి వండిన అన్నం ముద్దది. అది ఆ గ్రామం యొక్క సౌభాగ్య చిహ్నం. అది ఎగరేసే ముందు తలారి గట్టిగా అరుస్తూ, ఈ పొలిముద్దను చేతనైన వారు, ధైర్యవంతులు ఎవరైనా సరే ఇది కింద పడకముందే అందుకుని పోవచ్చు. అది వారి సొంతమవుతుంది. ఏ ఊరి వారైనా తీసుకెళ్లవచ్చును. అయితే గుర్రాలపై పహారా కాస్తున్న సిపాయిలు తల నరకక ముందే పొలిమేర దాటి వెళ్ళిపోవాలి. పొలిమేర దాటిస్తే ఇక అది వారిదే. అన్ని శుభాలు వారికే చెందుతాయి. పొలిముద్ద పట్టుకొనగానే తన పేరు, ఇంటి పేరు, తన ఊరి పేరు చెప్పి తీసుకువెళ్ళాలి అంటూ షరతులు చెప్తాడు. అంటూ ఉల్లెక్కి తన పని చేసుకుంటూనే చిన్న ఉపన్యాసం దంచాడు. మొనగాళ్ళైతే "త్యాండి మరి పొలిముద్ద, మన ఊరి నీటి కరువైనా తీరిపోతది. మీ కళ్ళ పెళ్ళిళ్ళయిపోతాయి" అంటూ నవ్వుతూ ఎగతాళిగా, ఎకశక్యంగా చెప్తున్నాడు. సంజీవరెడ్డి రామిరెడ్డి వైపు చూస్తున్నాడు. అప్పుడప్పుడు ఏకాగ్రతతో వింటున్నాడు. అతని ముఖంలో ఏవో కొత్త వెలుగులు కనిపిస్తున్నాయి. ఊర్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుంటాడు. మృదు స్వభావి. చీమకు కూడా హాని తలపెట్టని స్వభావపు చిన్న రైతు. పెద్ద మనసు. రామిరెడ్డిని విడిచి ఉండడు. సాయంత్రం అయింది. రామిరెడ్డన్నా ఇంటికి పోదాంపా అన్నాడు. ఇద్దరూ ఇళ్లకు చేరుకున్నారు. సుందర శిల్పం గ్రామం పెద్దదేవర సంబరాల్లో మునిగి తేలుతోంది. అందరి ఇళ్లల్లోనూ పిండి వంటలు ఘుమఘుమలాడిపోతున్నాయి. ఇంటి ఆడపిల్లలతో, బంధువులతో ఇండ్లన్నీ కళకళలాడుతున్నాయి. దారి పొడవునా అంగళ్ళు వెలిశాయి. పిల్లల ఆట వస్తువుల నుండి లడ్డూ మిఠాయి అంగళ్ళ వరకు, గాజుల అంగళ్ళ నుండి రంగుల రాట్నాలు, లొడిబిడి ఆటలు, తాళాలు, తప్పెట్ల చప్పుళ్లతో ఊరు సందడి సందడిగా, సంబరంగా సింగారించుకుని ఉంది. సుందర శిల్పం పేరుకు తగ్గట్లు చాలా అందమైన గ్రామం. గ్రామస్తులు ఎంతో సౌమ్యులుగా పేరు పడ్డారు. ఊరు ప్రశాంతతకు పెట్టింది పేరు. ఆనవాయితీగా పెద్దదేవర గొప్పగా జరుపుకుంటున్నారు. ఊరు మధ్యలో పెద్దమ్మ గుడిని చొప్పకట్టెలతో సవరించి చిన్న కుటీరం వేశారు. భూతపిల్లి లాంటి కార్యక్రమాలను పూర్తి చేశారు. అశేష జనసందోహం మధ్య పోతును బలిచ్చి తలను పెద్దమ్మ ఎదురుగా ఉంచారు. చూసేవారికి ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. ఇక మిగిలింది పొలిముద్ద ఎగరేసే కార్యక్రమం. పున్నమి వెన్నెల తెల్లని మంచు కురుస్తున్నట్లు. అంత వెన్నెలలోనూ చాకలివారు దివిటీలను వెలుగు తగ్గకుండా ఒత్తులు వేస్తూనే ఉన్నారు. గ్రామ పెద్దలు, గ్రామాధికారులు, గ్రామస్తులు పొలిముద్ద ఎగరేసే స్థలానికి చేరుకుంటున్నారు. అందరూ రాగానే తలారి ఒకచోట గుండ్రంగా గీత గీశాడు. మేళాలు, తాళాలు, తప్పెట్లు, తాళకొమ్ములు, బూరలు మొదలైన వాయిద్యాలు చెవులు చిల్లులు పడేలా మోగుతున్నాయి.
పోలీస్ పటేల్ సైగ చేయగానే నిండు ముత్తయిదువు అపురూపంగా పళ్ళెంలో తలపై మోసుకొచ్చిన పొలిముద్దను తలారి చేతిలోకి తీసుకుని వలయంలోకి అడుగుపెట్టాడు. గట్టిగా పెనుకేక పెట్టాడు. ఒక్కసారిగా అన్ని వాయిద్యాలు ఆగిపోయాయి. చీమ చిటుక్కుమంటే వినపడేంత నిశ్శబ్దం ఆవరించింది అక్కడ. తలారి పొలిముద్దను పైకెత్తి, ఇది సుందరశిల్పం గ్రామం పొలిముద్ద. దీన్ని ఆకాశంలోకి ఎగరేస్తున్నాను. ధైర్యవంతులు, శౌర్యవంతులు ఎవరైనా ఉంటే, ఏ గ్రామస్తుడైనా, ఏ మొనగాడైనా వాడు దీన్ని ఆకాశంలోనే భూమిపై పడకుండా ఒడిసి పట్టుకుని, తన ఇంటి పేరు, తన పేరు, తన గ్రామం పేరు చెప్పి తీసుకెళ్ళవచ్చు. మా గ్రామం శివారు దాటేలోపు మా సిపాయిలకు దొరికితే అక్కడికక్కడే నరికివేస్తారు. మా శివారు దాటితే అది వారి సొంతం అని ఒక్క క్షణం డబ్బులు తప్పెట్ల వైపు చూశాడు. అంతే కాలికొమ్ములు ఘీంకారాలతో ఆకాశాన్ని చూశాయి. చెవులు చిల్లులు పడేలా వాద్యాల చప్పుడు మోగుతుంటే, కూతలు, పెడబెబ్బలు నింగిని తాకుతుంటే తలారి పొలిముద్దను పైకెగరేశాడు. అందరూ సంభ్రమంగా పైన పొలిముద్దను చూస్తుండగానే క్షణకాలంలో అరబ్బీ గుర్రం సకిలించినట్లుగా, ఏనుగు ఘీంకరించినట్లుగా, బెంగాల్ బెబ్బులు గాండ్రించినట్లుగా, ఆఫ్రికా సింహం గర్జించినట్లుగా జనంలో నుండి ఒక పొలికేక వినిపించింది. అంతే అందరూ స్తబ్దులయ్యారు. ఒక్కసారిగా ఆ ప్రదేశమంతా నిశ్శబ్దం ఆవరించింది. పొలికేక వేసిన యువకుడు కొదమసింహంలా లంఘించి పొలిముద్దను గాలిలోనే అందుకున్నాడు. ఆకాశంలో వింత మెరుపు మెరిసినట్లయింది. భూమి మీద కాళ్ళు పడగానే నేను నా పేరు సంజీవరెడ్డి. మాది చింతగారి వంశం. నేను చింతగారి సంజీవరెడ్డిని. మాది ఇటిక్యాలపాడు గ్రామం అంటూనే పొలిముద్దతో పాటు జనంలో కలిసిపోయాడు. ఆ యువకుని సింహనాదానికి అదిరిపడి చెవులు రిక్కించిన అరబ్బీ గుర్రాలను అదుపులోకి తెచ్చుకునేసరికి సిపాయిలకి కొంత సమయం పట్టింది. పట్టుకోండి, నరకండి. పట్టుకోండి, పట్టుకోండి, నరకండి, నరకండి అనే అరుపుల మధ్య గుర్రాలను ఇటిక్యాలపాడు వైపు మళ్లించారు సిపాయిలు. దారిలో వారికి సంజీవరెడ్డి కనిపించలేదు. పక్కకు చూశాడొక రౌతు. ఉదర్ దేఖో అని అరిచేసరికి అందరి దృష్టి అటువైపు మళ్ళింది. ఒక ఆకారం ఇటిక్యాలపాడు దిశగా చేన్లలో అడ్డంగా దూసుకు వెళుతోంది. సిపాయిలు గుర్రాలను అతని వైపు మళ్లించారు. సంజీవరెడ్డి శరవేగంతో దూసుకెళ్తున్నాడు. అతనికి ఇటిక్యాలపాడు గ్రామం మాత్రమే కనబడుతూ ఉంది. ఊరికి నీళ్లు లేవు. ఆమడల దూరం నీళ్లకై వెళ్ళాలి. ఆ నీటి కటకట ఈ పొలిముద్దతో తీరుతుంది. విజయమో వీరస్వర్గమో మనసులో దృఢ నిశ్చయం. ఊరు కోసం ఉసిరిపోతే ఏం? జనం కోసం చస్తే ఏం? చిన్న చిన్న ముళ్ళ పొదలను అలవోకగా దుముకుతూ గమ్యం వైపు సాగిపోతున్నాడు. పొలిమేర వాగు దగ్గరయింది. ఒక్కసారిగా వాగు గోడపై 2 చేతులు ఉంచి కుప్పించి అవతలకి దూకాడు. తొందరగా ఊరు చేరాలి. ముళ్ళు, పొదలు అతని పాదాల క్రింద నలిగిపోతున్నాయి. తరుముకుంటూ వచ్చిన గుర్రాలు పొలిమేర వాగు గోడ దగ్గరకొచ్చి ఆగిపోయాయి. అతను పొలిమేర దాటిపోయాడు. ఇంక మనం వెనక్కి పోదాం భాయ్ అన్నాడు ఒక సిపాయి. అయితే ఇంకొకడు, అరే చోడుదేవ్, మనం ఇటిక్యాలపాడు ఊరు దగ్గరికి వెళ్ళి ఊరవాకల దగ్గర ఉందాం. అక్కడికేగా వీడొచ్చేది అంటున్నాడు. మనం వాళ్ళ ఊరి పొలిమేర దాటకూడదు భాయ్ అంటున్నాడు వేరొకడు. ఈడ నీతి ఏమిరా, వాడిని చంపే వరకు వదలకూడదంటున్నాడు మరొకడు. అంటూనే గుర్రాలను దారి వెంట ఊరి వైపు మళ్లించారు. సంజీవరెడ్డి వగర్చుతూ ఊరు వాకిలి దగ్గరకొచ్చాడు. బురుజులపై నుండి చూసిన ఇటిక్యాలపాడు గ్రామ తలార్లు గుర్రాలపై దొంగల గుంపు ఏదో వస్తున్నట్లుగా పొరబడ్డారు. సంజీవరెడ్డి ఊరవాకిట్లోకి అడుగుపెట్టే లోపులోనే తలుపులు వేసి గడెమాని పెట్టారు. వెనకనే సిపాయిలు దగ్గరకు వచ్చేశారు. అంతే పొలిమిద్దను సంజీవరెడ్డి ఒక్క గావుకేక వేసి ఊరవాకిలిపైకి విసరడం, అదే క్షణంలో సిపాయిల కరవాలాలకు తల తెగిపడటం జరిగింది. సిపాయిలు వెనుతిరిగారు. చింతగారి సంజీవరెడ్డి కన్న ఊరు చింతలను తీర్చడానికి ప్రాణాలను పణంగా అర్పించాడు. ఊరు రుణం తీర్చుకున్నాడు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. రాత్రి ఒక సూర్యుడు అస్తమించాడు. ప్రొద్దున్న ఒక సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఊరవాకిలి తెరిచేసరికి
వీరుని తల ఒకవైపు, మొండెం మరోవైపు. క్షణాల్లో వార్త ఊరంతా గుప్పుమంది. ఊరు ముందు జనసంద్రం అయింది. ఊరంతా కన్నీరు మున్నీరై చింతగారి సంజీవరెడ్డికి అంతిమ వీడ్కోలు పలికింది. ఆ మహనీయుని ఆత్మ బలిదానానికి అన్నట్లు బావిలో నీటి ఊట ఉబికింది. గ్రామస్తుల కన్నీటి వరదలకు నీళ్లు ఉప్పలయ్యాయి. గ్రామస్తులు అతనికి గుండం కట్టించి, వీరగల్లును ప్రతిష్ఠించి, తమ గౌరవాభిమానాలను చాటుకున్నారు. అతని అకుంఠిత దీక్ష, వీరమరణం, పరోపకారార్థం ఇదం శరీరం అన్నట్లు అతని త్యాగం గ్రామం ఉన్నంత వరకు చెక్కుచెదరదు. ఊరికి పొలి తెచ్చాడు. ఊరు వాకిలి ముందు బలయ్యాడు. పొలిముద్ద వచ్చింది. పులిబిడ్డ పోయింది అని చెప్పి ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నాను. విద్యార్థులందరూ ఉద్వేగానికి లోనై ఎర్రబడిన నా కళ్ళలోకి చూస్తున్నారు. మా ఊరు ఇంతటి త్యాగధనులను అందించిందా అనే సంభ్రమం, సంతోషం వారి కళ్ళల్లో స్పష్టంగా కనపడుతోంది. మిత్రులారా, మీకు ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కామెంట్ రాయండి. మీ మిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వండి. మరో మంచి కథతో రేపు మీ ముందుంటానండి. అంతవరకు ధన్యవాదాలు. సెలవు.